అసలు స్నేహానికి, ప్రేమకి, ఆకర్షణకి సరైన నిర్వచనం ఎవరైనా చెప్పగలరా? నా పేరు సుమన్ అండి. నేను మహబూబ్నగర్ నుంచి వచ్చాను. ప్రేమ ఏంటంటే అందరిలో గొప్ప ప్రేమ అనేది తల్లి ప్రేమ సార్. తల్లి ప్రేమను ఏది మించిపోలేదు. తల్లి ప్రేమ లేనిది ఏ ప్రేమ లేదు సార్. గుడ్ గుడ్. అట్రాక్షన్ అనేది ఇప్పుడు ఏదో ఒకటి కోరుకుంటాం సార్, వాళ్ళ అదే అట్రాక్షన్ సార్. కరెక్ట్, ఏదో ఎక్స్పెక్ట్ చేస్తే అది అట్రాక్షన్. రైట్. దీనికన్నా బెస్ట్ ఆన్సర్ ఇంకా ఎవరైనా ఇవ్వగలరంటే హ్యాండ్ రేస్ చేయొచ్చు. చాలా బాగా చెప్పావు అబ్బాయి. గుడ్. కష్టాల్లో ఆదుకునేది స్నేహం, చచ్చిపోయేదాకా గుర్తుండేది ప్రేమ, చూడంగానే కత్తిలాగా ఉంది ఆకర్షణ. గుడ్ గుడ్. కత్తి లాంటి ఆన్సర్ చెప్పావు. షార్ట్ అండ్ స్వీట్గా పొడిచి పడేస్తావు సైలెంట్ కిల్లర్. గుడ్. నెక్స్ట్. మై నేమ్ ఇస్ బద్రి. ఐఎమ్ కమింగ్ ఫ్రమ్ నిజామాబాద్. ఆ ప్రేమ అనేది ఏంటంటే మన ఫ్రెండ్స్ నుంచి మనతో ఉన్న ప్రపంచాన్ని మొత్తాన్ని కూడా పక్కా జరిపేసి దాంతో మాత్రమే తీసుకెళ్ళిపోయేది ప్రేమ. సూపర్. మన ఎంత పర్సనల్ ప్రాబ్లమ్ అని కొన్ని తల్లిదండ్రులతో కూడా షేర్ చేసుకునే విషయాల్ని ఫ్రెండ్షిప్ వాడే మామ నాకు ఇది అయిందా ఏం చేయాలి వాడే ఫ్రెండ్. ఎస్. గుడ్. ఓకే. అట్రాక్షన్. పోతున్నాం రోడ్ మీద, ఒక అమ్మాయిని చూసినాం. అట్లా ఉందంటే అనిపించింది, చూడంగానే కత్తిలా ఉందిరా అనిపించింది. అస్సలు చూస్తుంటే అది అక్కడ కనిపించి మొత్తం అది వెళ్ళిపోయిన దాకా చూసినాం అనుకో, అదే అట్రాక్షన్. అది ఏమనుకుంటామంటే ఇలాంటి నాకు గర్ల్ ఫ్రెండ్ అయినా వైఫ్ అయినా మస్తు ఉంటుండే అట్లా ఫీల్ అయితే అది అట్రాక్షన్. ఇప్పుడు నేను ఇలా ఉన్నాను, దాన్ని వాళ్ళు స్వీకరించి మనతో జీవించేది ఫ్రెండ్షిప్. లవ్ అనేది వాళ్ళకి నచ్చినట్టు మార్చుకునేది లవ్. అట్రాక్షన్ జస్ట్ పాసింగ్ క్లౌడ్. థ్యాంక్ యూ. ఫెంటాస్టిక్. ఆకర్షణ అనేది ఎప్పటికప్పుడు మారుతూనే ఉంటుంది. అది గంటలు కావచ్చు, నిమిషాలు కావచ్చు, ఈవెన్ రోజులు కావచ్చు. ఒక గిఫ్ట్ చూసాను నేను ఫ్రెండ్కి ఇవ్వడానికి. ఆ గిఫ్ట్ అనేది నచ్చింది. మళ్ళీ తర్వాత వేరే షాప్కి వెళ్తే అంతకంటే ఇంకా మంచి గిఫ్ట్ చూసామనుకోండి, ఇది మానేసి దాన్ని తీసుకుంటాం. ఇది అనేది ఒక ఆకర్షణ, దాని మీద అట్రాక్షన్. ఎప్పటికప్పుడు మన దాని మీద డెసిషన్స్ మారుతూనే ఉంటాయి. అండ్ స్నేహం అనేది మనం బ్రతికున్నంత వరకు మనతో పాటే ఉంటుంది. స్నేహం ఏంటంటే మనకు మన ఫ్రెండ్కి మనలో ఉన్న నెగిటివ్స్ని దూరం చేసి వాళ్ళలో ఉన్న పాజిటివ్స్ని మనతో పాటు నింపుతాడు. సో ఇది స్నేహం పాలు అనుకున్నాం అనుకోండి. మనం ఆ పాలల్లో నీళ్ళ లాంటి స్నేహితులు వచ్చి కలిస్తే పలచబడిపోతాయి పాలు. అదే పాలల్లో పెరుగు వచ్చి కలిసిందనుకోండి, పెరుగు లాంటి స్నేహితులు వచ్చి కలిశాడు అనుకోండి, రూపాంతరం చెందిపోతుంది. అందుకని పాలల్లో పాలు లాంటి స్నేహితులు వచ్చి కలిసినప్పుడు గ్లాసుడు పాలు 2 గ్లాసుడు పాలు అవుతాయి. అందుకని సెలక్షన్ ఆఫ్ ఫ్రెండ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. హాయ్ ఫ్రెండ్స్. Who loves more, girls or boys? What girls? ఏంటి చెప్పట్లేదు? ఎక్కువ అబ్బాయిల దగ్గరనే ఉంటుందండి. సపోజ్ అమ్మాయి దగ్గరికి వెళ్ళాలనుకోండి, అమ్మాయి బ్యాగ్ వేసుకుని మా ఇంటికి రాదు కండి, మనమే బ్యాగ్ వేసుకుని అమ్మాయి దగ్గరికి వెళ్ళాలి కదండి. Anybody? Okay. Anybody? మై నేమ్ ఇస్ విఠల్ రెడ్డి. ఐఎమ్ డూయింగ్ MBA. బిఫోర్ మ్యారేజ్ అబ్బాయిలకి ప్రేమ ఉంటుంది, ఆఫ్టర్ మ్యారేజ్ అమ్మాయిలకి ప్రేమ ఉంటుంది. ఎగ్జాంపుల్ అంటే బిఫోర్ మ్యారేజ్ అమ్మాయిలు అసలు ఈ అబ్బాయి బాగా చూసుకుంటాడా లేదా, ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది వీటితో అదే ఆలోచన టైం సరిపోతుంది తప్ప వాళ్ళ ప్రేమలు ఉండవు. కరెక్ట్ చెప్పాలంటే ఆఫ్టర్ మ్యారేజ్ తప్పదు ఇంకా. కానీ బెస్ట్ ఆఫ్టర్ మ్యారేజ్ బెస్ట్ అంటే అమ్మాయిలే. తాజ్మహల్ కట్టిన ఒక అబ్బాయే సార్ తన అవ్వారి కోసం. సార్ మనకు చరిత్ర ప్రకారం యుద్ధాలు జరిగింది అమ్మాయిల కోసమే సార్, చేసింది అబ్బాయిలే. కానీ ఏ చరిత్ర అబ్బాయి కోసం అమ్మాయి యుద్ధం చేసినట్టు ఏ చరిత్ర చెప్పలేదు సార్ మనకు తెలిసిన నాలెడ్జ్ ప్రకారం. సో నిజమైన ప్రేమ అనేది అబ్బాయిలకే ఉంటుంది ఎగ్జాక్ట్లీగా. ఒక అమ్మాయిని పడేయాలంటే అబ్బాయి చుట్టూ తిరుగుతారు, అదే అమ్మాయి పడిపోయినాక అబ్బాయి చుట్టూ తిరుగుతుంది. My name is Navya. Actually, అమ్మాయిలు they can't express it, whereas boys show their feelings immediately. అమ్మాయిలు అనేది చూపించలేరు. That is. ఇందాక అమ్మాయి చెప్పింది సార్, అమ్మాయిలు ఎక్స్ప్రెస్ చేయలేరు, అబ్బాయిలు ఎక్స్ప్రెస్ చేస్తారు. అమ్మాయిలు ఎక్స్ప్రెస్ చేసి ఆడ దొరికిపోతాం, అబ్బాయికి నచ్చకుండా పోతాం ఎక్స్ప్రెస్ చేయాలి సార్. సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ చూస్తే చరిత్ర తిప్పి చూస్తే ఫస్ట్ లైలా మజ్ను, బాజీరావు మస్తాని కానీ, రాజ్ సిమ్రన్ కానీ ఎక్కడున్న అబ్బాయిల పేరు ఫస్ట్ ఉంది సార్, అమ్మాయిలు ఫస్ట్ లేదు. అమ్మాయిలకి ఏంటంటే క్లారిటీ ఉంటుంది లవ్లో, అంతే సార్. యాక్చువల్లీ a boy can do everything for girl, that is ABCD EFG, and the reverse is girls forget everything to catch boys again. Hello.
అబ్బాయిలు ఎక్కువ లవ్ ఉంటుంది అనేసి అంటున్నారు. షాజహాన్ని గుర్తు చేసుకున్నప్పుడు ఆయన తాజ్మహల్ కట్టించాడు, అది కనిపిస్తుంది కాబట్టి అందరికి గుర్తున్నారు. మరి సతీ అనసూయని మర్చిపోయారే, సతీ సక్కుబాయిని మర్చిపోయారే కదా. వాళ్ళైతే చనిపోయిన భర్తను కూడా బ్రతికించడానికి ప్రయత్నించింది ఆమెతో. అప్పుడు పూర్వకాలంలో సతీ సహగమనం ఉండేది, భర్తతో పాటే భార్య కూడా చనిపోయేది. అది ప్రేమ అంటే. అసలు లవ్ చేయాలనే ఆలోచన ఎలా స్టార్ట్ అవుతుంది, ఎక్కడ స్టార్ట్ అవుతుంది, ఏ వయసులో స్టార్ట్ అవుతుంది? యాక్చువల్లీ లవ్ చేయడానికి ప్లానింగ్ లేదు, ఇట్ ఆటోమేటిక్గా హ్యాపెన్స్ ఇన్ అవర్ లైఫ్, ఆటోమేటిక్గా వచ్చేసింది. లవ్ అనేది నేచర్ సార్, దానికి స్టార్టింగ్ ఉండదు, ఎండింగ్ ఉండదు. ఓకే, పూర్ణిమ గుడ్ చెప్పమా. According to me, love is like it starts when someone is caring for us. So if a boy cares for her, if a boy is like caring for her and sees everything about the girl, and she feels like she is in love with someone, with that boy. So according to me, the first side of love comes over there. In the teenage. Exactly right. Who cares? Automatically love generates. మనుషుల మధ్యలో లవ్ ఉంటుంది, జంతువుల మధ్యలో కూడా లవ్ ఉంటుంది. కరెక్ట్. యా, ఇప్పుడు ఎగ్జాంపుల్ జంతువుల గురించి చూసుకున్నామంటే, ఒక జంతువు ఇంకో జంతువు చూసి అట్రాక్ట్ అయింది అనుకో, ఆటోమేటిక్గా జరిగిపోతుంది. గుడ్. ఓకే, టీనేజ్లో అయితే ఉడుకు రక్తం, ఏమైనా వేసేస్తామని. ఎంగేజ్ రాగానే ఒక బాధ్యత, ఎట్లా అంటే ఒక అమ్మాయిని చూడంగానే ఏదో ఒకటి చేయాలి, ఏదో ఒకటి సాధించాలని, అట్లా స్టార్ట్ అవుతుంది. ఇప్పటికేమైనా సాధించినావా? ఓకే. స్వచ్ఛమైన ప్రేమికుల్ని, టైం పాస్ ప్రేమికుల్ని ఎలా గుర్తుపట్టచ్చు? ట్రూ లవ్ అంటే ఒక లవ్లో అయిపోయింది సపోజ్, ఒక్కసారి డైలీ కాల్ చేస్తుంది అమ్మాయి, ఒక్క రోజు కాల్ లేదు అంటే టెన్షన్ అయిపోతాయి, అది ట్రూ లవ్. తర్వాత ఫేక్ లవ్ అంటే చాటింగ్ చేస్తే చాలు కాల్ చేయడానికి నో నీడ్, అవసరం లేదు, అది ఫేక్ లవ్, అది అంతే. స్వచ్ఛమైన ప్రేమ ఏంటంటే మనం ఇష్టపడే వాళ్ళు వాళ్ళ యొక్క ఇష్టాల్ని మనం కూడా ఇష్టపడ్డాన్ని స్వచ్ఛమైన ప్రేమ అంటారు. ఫేక్ లవ్ ఏంటంటే మనము ఇష్టపడేది కూడా వాళ్ళు కూడా ఇష్టపడాలని వాళ్ళ మీద ఫోర్స్ చేయడం. సో ఇది అనేది ఫేక్ లవ్. స్వచ్ఛమైన ప్రేమ అంటే ఏం లేదు సార్, ఒక అమ్మాయి ఒక అబ్బాయి కలిసి నిజంగా ప్రేమించుకున్నప్పుడు ఏదైనా ఒక సందర్భంలో అమ్మాయి దూరమైంది అనుకోండి, బాగుండాలి, నన్ను దూరమైనా బాగుండాలి. మనని మనలాగా చూసేది ట్రూ లవ్, మనని మార్చేది ఫేక్ లవ్. హలో, మై సెల్ఫ్ ఈజ్ వెంకటరమణ, దడికోట. ఐఎమ్ ఫ్రమ్ టీచింగ్ ప్రొఫెషన్. లవ్ మ్యారేజ్ గొప్పదా, అరేంజ్డ్ మ్యారేజ్ గొప్పదా, ఎందుకు అనేది? లవ్ మ్యారేజ్లో లవ్ ఉంటుంది, మనీ ఉండదు. అరేంజ్ మ్యారేజ్లో మనీ ఉంటుంది, లవ్ ఉండదు. లవ్ మ్యారేజ్ అంటే మన లవర్ని మనం చేసుకోవడం, అరేంజ్ మ్యారేజ్ అంటే వేరే వాళ్ళ లవర్ని మనం చేసుకోవడం. అరేంజ్డ్ మ్యారేజ్ అంటే ఆల్రెడీ పేరెంట్స్ అరేంజ్ చేస్తారు, అతను ఎవరైనా కానీ అంటే అడ్జస్ట్ చేసుకుంటాం లైఫ్లో, అది అనేది జస్ట్ ఒక అడ్జస్ట్మెంట్. లవ్ మ్యారేజ్ అనేది మనం ఆల్రెడీ ఒకరికొకరు లవ్ చేసుకుంటాం కాబట్టి లైఫ్లో ఎలాంటి రిస్క్ ఉండదు. ఆల్మోస్ట్ 90% బాయ్స్ అందరిలో ఒకటే డౌట్ ఏంటంటే, ఒకవేళ ఇంట్లో అరేంజ్ మ్యారేజ్ చేసుకోమంటే అది ఎట్లాంటిది వస్తుందో బాయ్, ఎందుకు మళ్ళీ లేనిపోయిన టెన్షన్ అని. నా చాయిస్ ఏంటంటే థర్డ్ వన్, మీరు రెండు అడిగింది కూడా ఏది లేదు, లవ్ చేసి ఇంట్లో పేరెంట్స్ ఒప్పించుకొని దాన్ని పెళ్లి చేసుకుంటే సూపర్. వెల్కమ్ టు ఎవరీబడి. ఐ యామ్ డాక్టర్ హిప్నో కమలాకర్. ఐ యామ్ ఏ స్టేజ్ హిప్నోటిస్ట్, కౌన్సిలింగ్ సైకాలజిస్ట్, సెక్స్ థెరపిస్ట్ అండ్ హెచ్ఆర్డి ట్రైనర్. ఐ యామ్ ద ఆథర్ ఆఫ్ 80 books. ఓకే, నేను చాలా చిన్నతనంలో ఆంధ్రప్రభ పేపర్ చదివినప్పుడు అమెరికాలో చిన్న వయసులో తల్లులు అవుతున్న తల్లులు, చిన్న వయసులోని తండ్రులు చూసినప్పుడు అమెరికాలో ఎలా ఉంటుందని ఆశ్చర్యపోయాను. అయితే ఒక కౌన్సిలింగ్ సైకాలజిస్ట్గా ఇటీవల కాలంలో మా దగ్గరికి వచ్చే కేసులు చూసినప్పుడు అమెరికా కంటే మన ఇండియాలో చాలా వేగంగా పెరుగుతున్నాయి, అందులో లవ్ మ్యారేజ్ చాలా ఎక్కువ ఉంటున్నాయి. దాని వెనకాల మూలాలు మనం పరిశీలన చేసుకోకపోతే భారతీయ కుటుంబ వ్యవస్థ చాలా దయనీయమైన పరిస్థితుల్లోకి వెళ్ళే ప్రమాదం ఉంటుందని సవినయంగా మనం చేస్తాం. సూపర్, రైట్. 21st century లవ్ సినిమా ద్వారా ఇలాంటి డిబేట్ పెడుతున్నానంటే చాలా హ్యాపీ ఫీల్ అయింది. మీరు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు, మీ పిల్లలు కూడా అదే ప్రపోజల్తో వస్తే ఒప్పుకుంటారా? రెండోది, ప్రేమించి పెళ్లి చేసుకున్నాక మీ పేరెంట్స్ బంధువుల సపోర్ట్ కోల్పోయామని గుర్తుకొచ్చిన ప్రతి క్షణం మీరు ఎలా ఫీల్ అవుతారు? ఒకవేళ నేను ప్రేమించాను అనుకోండి సార్, నేను తప్పు చేయలే కనుక నా పిల్లలు కూడా తప్పు చేయరు సార్.
కాబట్టి నేను యాక్సెప్ట్ చేస్తాను. ఇంకోటి పేరెంట్స్ని బంధువుల్ని పోగొట్టుకున్నని ఒక కొంచెం బాధ కూడా ఉంటుంది సార్, అంతే. ప్రేమించి పెళ్లి చేసుకున్నాక మీ పార్ట్నర్ మోసం చేశాడు, అప్పుడు మీ పరిస్థితి ఏమిటి? పాతకాలంలో చూసుకుంటే అట్లా జరిగితే మాత్రం ఒక అమ్మాయి సూసైడ్ చేసుకుంటుంది సార్. బట్ ఈ జనరేషన్లో అయితే అమ్మాయి కాళ్ళ మీద అమ్మాయి నిలబడుతుంది. ఇప్పుడు జరుగుతున్న ప్రేమ దాడులకు ఎవరు ఎక్కువ కారణం అంటారు? ఈ సిచ్యువేషన్లో ఈ జరుగుతున్నటువంటి పరిణామాల కారణం అమ్మాయిలు కూడా అబ్బాయిలు కూడా. ఎందుకంటే 2 చేతులు మోగితేనే చప్పట్లయితాయి. అమ్మాయిలు డ్రెస్సింగ్ కొంచెం తగ్గించాలి. ఎందుకంటే మనం ఒక గొప్ప నాగరికత గల దేశంలో పుట్టినాం కాబట్టి మంచి డ్రెస్సింగ్ చేస్తే అందరికి బాగుంటుంది. ఎందుకంటే 18 years నుంచి ఆ పైన ఏజ్ ఎవరుకున్నా అని కూడా నార్మల్గా మనుషులకైతే ఉప్పు కాలం లేని ఏ అబ్బాయికైనా నార్మల్గా వస్తుంది, ఫీలింగ్స్ ఉంటాయి. అవి రాకపోతే తప్పుగానే వస్తే తప్పేం చెప్పండి. వీళ్ళు కూడా అట్లా సపోర్ట్ చేస్తున్నారు, వీళ్ళు రెచ్చగొడితేనే అబ్బాయిలు రెచ్చిపోతారు. అందుకే కొంచెం డ్రెస్సింగ్ కొంచెం బాగుండాలి. అమ్మాయి సైలెన్స్ కోరుకుంటుంది, అబ్బాయి పబ్లిసిటీ కోరుకుంటారు. అబ్బాయికి ఇట్లా పబ్లిసిటీ చేయడం వల్ల అమ్మాయికి నచ్చదు, దీనివల్ల ఇట్లా సక్సెస్ ఇట్లా గొడవలు వచ్చి బ్రేకప్లు అయ్యి ఇవన్నీ జరుగుతాయి. అది ఫస్ట్ దానికి డిఫరెన్సియేషన్ మీకు తెలిస్తే ఏది ఇన్ఫాక్సేషనో ఏది లవ్వో అప్పుడు ఇలాంటి దాడులు అసలు జరగవండి. అది మాకు మీ యూనిట్ మీ సినిమా ద్వారా ఒక మెసేజ్ని ఇస్తారని మేము కోరుకుంటూ ఎంతగా ఎదురు చూస్తున్నాము. థ్యాంక్ యూ. ఈ రోజుల్లో వచ్చే సినిమాలపై యూత్పై ఎలాంటి ప్రభావం చూపుతుంది? మోస్ట్లీ పేరెంట్స్ వాళ్ళు ఎలా వాళ్ళ యొక్క చిల్డ్రన్స్ని పెంచుతున్నారు అనే వాళ్ళని మోటివేట్ చేసే మూవీస్ లాగా రావాలి. అండ్ మూవీ చూసిన యూత్ కూడా వాళ్ళు ఎలా బిహేవ్ చేస్తున్నాం సమాజంలో, సో ఎలా మారాలనే కూడా వాళ్ళకు ఒక మంచి డెసిషన్ తీసుకునే విధంగా మూవీస్ వస్తాయి. ఇంకా చాలా ప్రతి సినిమా యూత్ని బేస్ చేసుకొని తీసి వాళ్ళ పర్పస్ మాత్రమే ఆలోచిస్తున్నారు. బట్ యూత్ యొక్క ఎమోషన్స్ మీద కరెక్ట్ క్లారిటీ అనేది ఎవరు ఇవ్వలేకపోతున్నారు. ఓకే, డన్, సూపర్. అందరు కూడా చాలా మంచి మీ అభిప్రాయాలు చెప్పారు, మీ పాయింట్ ఆఫ్ వ్యూలో ది బెస్ట్ ఆన్సర్స్ ఇచ్చారు. ఇంకా దీనికన్నా బెస్ట్ ఆన్సర్స్ అనుభవజ్ఞులైనటువంటి వాళ్ళు ఇక్కడ కూర్చున్నారు. ప్రేమించి పెళ్లి చేసుకునే జంటలు పెళ్లి తర్వాత ఉండే జీవితాన్ని కూడా తప్పనిసరిగా దృష్టిలో పెట్టుకోవాలి. పెళ్లి తర్వాత సుదీర్ఘమైన జీవితం ఉంటుంది, ఆ జీవితంలో ఆర్థికపరమైన అవసరాలు కూడా ఉంటాయి. ఇవన్నీ కూడా చాలా కీలకమైన విషయం. సెక్స్కి 2 శరీరాలు సరిపోవచ్చు, ప్రేమకి 2 వ్యక్తులు ఉంటే సరిపోవచ్చు, కానీ పెళ్లికి 2 కుటుంబాలు, 2 ఆచార వ్యవహారాలు, 2 జీవన విధానాలు, 2 ఆహారపట్టు అలవాట్లు, 2 ఆలోచన విధానాలు ఇన్ని కలిస్తే తప్ప పెళ్లితోటి కూడిన కుటుంబ జీవితం ముందుకెళ్ళదు. కాబట్టి వీటన్నిటిని కూడా ఆలోచించుకుని వైవాహిక జీవితంలో ముందుకెళ్ళాల్సిన అవసరం ఉంటుందంటూ సవినయంగా మనం చేస్తూ థ్యాంక్ యూ. ఇకపోతే ప్రేమ పెళ్ళిళ్ళు ఎందుకు ఈరోజు సక్సెస్ కావడం లేదంటే, ప్రేమించేటప్పుడు అమ్మాయి ఏం చెప్తే అది వింటాడు అబ్బాయి. పెళ్ళి అయిన తర్వాత ఎందుకు వినడంటే కెరీర్ మీద దృష్టి పెట్టాలి కాబట్టి విన్నాడు. కాబట్టి ఈ అమ్మాయి మిస్అండర్స్టాండ్ చేసుకుంటుంది. పెళ్లి కంటే ముందు ఉన్నటువంటి ప్రేమ స్వచ్ఛమైనదైతే పెళ్లి తర్వాత వచ్చేటటువంటి కష్టాలను ఎదుర్కొలిగేటటువంటి సత్తా దానికి ఉంటుంది. అది అరేంజ్ మ్యారేజా ప్రేమ వివాహమా అనేది పక్కన పెడితే 2 వ్యక్తుల మధ్య అండర్స్టాండింగ్ ఉంటే మాత్రం అది ఏ మ్యారేజ్ అయినా సక్సెస్ అవుతుంది. బట్ ఎవ్రీబడి హ్యాస్ అట్రాక్షన్, లవ్, ఫ్రెండ్షిప్. వాళ్ళ రియల్ లైఫ్లో కూడా ఇవి 3 అనేవి కంపల్సరీ డెఫినెట్గా ఉంటాయి. కెరీర్లో మొత్తం మీరు మంచి టాప్ పొజిషన్కి వెళ్ళి మీకు ఎవరైతే ఇష్టమో మీ పేరెంట్స్కి ఎవరైతే మీకు చూస్ చేసి చేస్తారో వాళ్ళని మ్యారేజ్ చేసుకోండి అండ్ లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉండండి. థ్యాంక్ యూ సో మచ్. వి ఆల్ నీడ్ యువర్ బ్లెస్సింగ్స్ ఫర్ మై మూవీ 21st Century Love. థ్యాంక్ యూ. అండర్వేర్ కనుక్కోవడానికి కూడా డబ్బులు లేనివాడు అమ్మాయి గిఫ్ట్లు ఇచ్చేస్తుండు, రైట్? అలాగే ప్రేమ గురించి ఏబీసీలు తెలియని వాడు కూడా నేను ప్రేమిస్తున్నా అని చెప్పేసి ఫీల్ అవుతున్నారు. సో చెప్పాల్సిన విషయం ఏంటంటే ఫ్రెండ్స్, సిగరెట్ తాగినంత ఈజీగా అబ్బాయిలు అమ్మాయిల్ని మారుస్తున్నారు, చూయింగ్ గమ్ నమిలినంత ఈజీగా అమ్మాయిలు అబ్బాయిల్ని మారుస్తున్నారు. సో ఈరోజు గమనిస్తే యూత్ ఎటువైపు వెళ్తుంది? దీనంతటికి కారణం ఏంటి? రైట్, పేరెంట్సా, అబ్బాయిలా, అమ్మాయిలా? కాదు, రైట్. స్నేహానికి ప్రేమకి ఆకర్షణకి కరెక్ట్ క్లారిటీ లేకపోవడం వల్ల మేడం చెప్పినట్టు అలాంటివి జరుగుతున్నాయి, రైట్. సో ఆ క్లారిటీ ఇవ్వడానికి సినిమా తీయడం జరిగింది ఫ్రెండ్స్. అందులో స్నేహానికి ప్రేమకి ఆకర్షణకి కరెక్ట్ క్లారిటీ క్లైమాక్స్ అదే. అలాగే మీ పేరెంట్స్ చెప్పినట్టు సార్ చెప్పినట్టు ఎవరు కూడా దుర్మార్గులు కాదు పేరెంట్స్, రైట్. మీ ఫీలింగ్స్ పంచుకుంటున్నారు, రైట్. కానీ పెంచి పోషించిన పేరెంట్స్, రైట్, కాదని చెప్పేసి
ప్రేమను ఒప్పుకోలేని చెప్పేసి పోలీస్ స్టేషన్లో కేసు పెట్టేంత వరకు దిగజారుతున్నామే, రైట్? ఆ ప్రేమ అంత సుఖాన్ని ఇస్తుందా చెప్పండి? అంటే మత పిచ్చి కులపిచ్చితోటి దాడికి ఉసిగొల్పదాన్ని ఉగ్రవాదం అంటే, ప్రేమించిన అమ్మాయి పైన దాడికి ఉసిగొల్పే ఈ ప్రేమని నరమేధం అందామా, బలిదానం అందామా, ఏమందాం దీన్ని, రైట్? సో చెప్పాల్సిన విషయం దీని అంతటికి ఒక క్లారిటీ కావాలి. ఆ క్లారిటీ స్నేహమ ప్రేమ ఆకర్షణకి కన్క్లూజన్ ఇప్పుడే చెప్పేయచ్చు నేను, బట్ ఆ కష్టపడి ఆ రీసెర్చ్ ఆ సినిమా చేసినంత వేస్ట్ అవుతుంది. సో ఈ సినిమాలో అదే క్లైమాక్స్ అన్నమాట. నేను ప్రేమించొద్దని చెప్పలేదు, ప్రేమించండి. అందరూ ఒప్పుకున్నారు ప్రేమ అనేది ఉంది, కానీ నిజమైన ప్రేమికులు ఉండట్లేదు, అది కలుషితం అయిపోయింది. దాన్ని మనం కాపాడడానికి ఈ ప్రయత్నం మా సినిమా యొక్క ప్రయత్నం. నేను ప్రేమించొద్దని చెప్పట్లేదు, మీరు సంపాదించిన డబ్బుతో షికార్లకు, రైట్, సినిమాలకు, రైట్, వాళ్ళ అమ్మాయిని పోషించే సత్తా వచ్చినప్పుడు ధైర్యంగా ప్రేమించొద్దని మేము చెప్పట్లేదండి, రైట్? అమ్మాయిని ప్రేమను ఒప్పించడం కాదు, వాళ్ళు కన్న పేరెంట్స్ కూడా ఒప్పించి పెళ్లి చేసుకోగలను అనే ధైర్యం నీలో ఉంటే ప్రేమించు, రైట్? వాడుకున్నామా వదిలేసామా అనే చీప్ మెంటాలిటీ లేకుండా ఉండే మనసత్వం నీదైతే ప్రేమించు, రైట్? నిజాయితీ ప్రేమ అయితే ప్రేమించు. అసలు స్నేహానికి ప్రేమకి ఆకర్షణకి కరెక్ట్ డెఫినేషన్ తెలుసుకొని ప్రేమించండి బ్రదర్. మీ ప్రేమకి ఎవరు అడ్డు చెప్పారు, రైట్? విత్ ఆల్ కోఆపరేషన్ అందరికీ నేను థ్యాంక్స్ చెప్పుకుంటాను. ఈ ప్రోగ్రామ్ ఇంత విజయవంతం చేసినందుకు తప్పకుండా ఈ సినిమాని వాచ్ చేయండి. ఏ ఒక్కరు, ఆల్రెడీ ఇంటర్వ్యూలో చెప్పాను, మెడకాయ పైన తలకాయ ఉన్న ఏ ఒక్కరు ఈ సినిమా బాగాలేదని చెప్పినా నెక్స్ట్ డే సినిమా ఇండస్ట్రీ వదిలేసి వెళ్ళిపోతాను. ఐ డోంట్ నీడ్ దిస్ ఇండస్ట్రీ, రైట్? ఒక బ్యూటిఫుల్ మెసేజ్ ఇచ్చాము, బ్యూటిఫుల్ మెసేజ్. ప్రతి ఒక్క బర్నింగ్ ఇష్యూ పేరెంట్స్కి కావాలి, ఆ కన్క్లూజన్ పిల్లలకి కావాలి. అలాంటి ఒక గొప్ప సినిమా చాలా సంవత్సరాల తర్వాత వస్తుంది. ఈ గొప్ప సినిమాని నన్ను తీయడానికి, రైట్, నన్ను ఎంకరేజ్ చేసి, రైట్, ఒక ప్రొడ్యూసర్గా ఈ సినిమాని కంప్లీట్ చేసినటువంటి మా నరేందర్ గారికి నా జీవితాంతం రుణపడి ఉంటాను. ఎందుకంటే వాళ్ళని ప్రొడ్యూసర్ తక్కువైపోయారండి. ఎంతసేపు ఇలాంటి సినిమాలు ఏంటంటే యూత్ని అట్రాక్ట్ చేసామా, వాళ్ళ ఉన్న వీక్నెస్ వాడుకున్నామా, సినిమా చూపించామా, క్యాష్ చేసుకున్నామా. కానీ ఆయన అలా ఆలోచించలేదు. ఒక మంచి సినిమాకి నేను డబ్బులు పెడతాను, పోతే పోని, కానీ మన వల్ల ఒక 10 మందికి న్యాయం చేయగలవా అన్నాడు. నేను చేయగలను సార్ అంటే నన్ను ఎంకరేజ్ చేసి ఈరోజు ఈ కార్యక్రమం జరగడానికి, మార్పును తీసుకోవడానికి కారణమైన నిజంగా అలాంటి ప్రొడ్యూసర్స్ ఇండస్ట్రీకి రావాలని చెప్పేసి మనం అందరం ఎంకరేజ్ చేద్దాం. అలాంటి ప్రొడ్యూసర్ ఒకసారి మనస్ఫూర్తిగా క్లాప్స్ కొడదాం.